గుజరాత్ వెళ్ళినా నేను తీసుకొచ్చిన బనీ బర్రెలు అంటే బనీ బర్రెలు కాదు అది. ఓకే బనీ అంటే అక్కడే అహ్మదాబాద్ నుంచి అంత దూరం వెళ్ళినా కానీ బనీ అందరూ చెప్పి అమ్ముతున్నారు, బర్రెలు బనీ అంటున్నారు. బనీ అహ్మదాబాద్ దిగిన తర్వాత 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ లేదు. 10 లక్ష 20 లక్ష 30 అంటే ముర్రా అని అనుకొని తీసుకుంటున్నాడు, కానీ అది ముర్రా కాదు. బనీ అంటే బనీ ఇక్కడ అహ్మదాబాద్ సైడ్ నుంచే 50-100 కిలోమీటర్స్ తిరిగి జనాలు తీసుకొచ్చి అమ్ముతున్నారు బనీ అని. అది 90,000 లక్ష 10 లక్ష 20 లక్ష 30 అది కూడా కాదు బనీ. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నాం. ఇక్కడైతే ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ప్రజెంట్ పాల కెపాసిటీ, రేట్లు ఎంత ఉన్నాయి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. ఇక్కడ మజర్బాయ్ ఉన్నాడు. సార్ నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రజెంట్ మనకి ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఎన్ని ఉన్నాయి సార్ ప్రజెంట్ మన ఫామ్లో? ఇప్పుడైతే ముర్రా ఈ రోజు వచ్చింది 2 లోడ్ హెవీ మిల్కర్స్ వచ్చాయి, హెవీ సైజ్ వచ్చినాయి. ఓకే. ఇంకా రాత్రి అయితే బనీ జాతి కూడా ఒక లోడ్ వస్తాయి. ఓకే. బన్నీ కూడా ప్రెసెంట్ అయితే 100 పైన ఉన్నది మన దగ్గర బర్రెలు అయితే. ఓకే. ఇప్పుడు ముర్రా గురించి అంటే ముర్రా మొత్తం హై మిల్కర్స్ తీసుకొచ్చారా సార్? అవును. ఎట్లా ఉన్నాయి సార్? ఒక బండిలో అయితే 16 నుంచి 20 లీటర్స్ దాకా వచ్చింది హెవీ మిల్కర్స్ అయితే. ఓకే. సెకండ్ బండిలో 14 to 16 లీటర్స్ వచ్చినాయి. ఓకే. ఎట్లా ఉన్నాయి సార్ రేట్? ఎట్లా ఉన్నాయి సార్? రైతులు చాలా మంది అడుగుతున్నారు. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ జూలై ఎండింగ్కి వచ్చింది. రేట్ విషయాలకు వస్తే క్వాలిటీ ప్రకారం కదా రేట్సే నరేష్ గారు. ఇంకా మార్కెట్ ఇంకా ఈజీ కాలేదు. ఎక్కువ సూడి గిదలే ఎక్కడైనా చూస్తే కూడా మనం కొనడానికి వెళ్తే సూడి మీదనే ఉన్నాయి. ఓకే. సూడి మీదనే అమ్మిపోతున్నాయి. వాల్యూమ్ ఎక్కువ ఉన్నది ఈసారి అయితే. ఎక్కడైనా చూస్తే చాలా వేరే బిజినెస్ అయితే సరిగా నడుస్తలేదు. అందుకోసం చాలా మందిలో ఈ బిజినెస్ లోనే వస్తున్నారు. అందుకోసం వాల్యూమ్ ఎక్కువ ఉన్నది, మనుషులు జనాలు ఎక్కువ ఉన్నది. ఒక బరే ఉంటే దాని మీద 10 మనుషులు నిలబడి ఉన్నారు. ఓకే. హర్యానా వెళ్తే కూడా చూస్తే కూడా మన తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, మళ్ళీ మహారాష్ట్ర నుంచి, ఎంపీ నుంచి అందరూ వస్తున్నారు కదా బాయింగ్కి. సో వాల్యూమ్ అయితే ఎక్కువ, మంచి జనాలు ఎక్కువ అయిపోయినారు. అందుకోసం రేట్స్ అయితే తగ్గలేదు. ఓకే. రేట్లు అయితే అట్లానే ఉన్నాయి. మనకి ఇప్పుడు క్వాలిటీ బర్రెలు తీసుకోవాలి, కొంచెం డబ్బులు పెంచుకొని క్వాలిటీ బర్రెలు తీసుకుంటే లాభం ఉన్నాయి. ఓకే. లాభం లేదని విషయం లేదు. ఒక బర్రె మినిమం టైంకి 7 లీటర్స్ ఇచ్చే బర్రె తీసుకోవాలి, 14 లీటర్స్ ఇచ్చే మినిమం 14 లీటర్స్ బర్రె తీసుకోవాలి. 10 లీటర్స్ బర్రె తీసుకుని ఏం లాభం లేదు తమ్ముడు. 10 లీటర్స్ తీసుకుంటే కూడా నువ్వు అంతా తినిపించాలి ఉన్నది, 14 లీటర్స్ కూడా నువ్వు తీసుకోపోతే అంతనే తినిపించాలి ఉన్నది. సో తినిపించడానికి దానాలకి వేరే ఖర్చులకి ఒక 5 టైంకు 5 లీటర్ ఇచ్చే వరకు తీసుకోపోతే అది లాభం లేదు. 210 రూపీస్ అయితే దానాలకు వెళ్ళిపోతున్నాయి. ఒక 10 లీటర్స్ ఇస్తే అది 200 అక్కడే వెళ్ళిపోతే మళ్ళీ మిగిలినది ఏమున్నది రేతుకు. సో 14 లీటర్స్ తీసుకుంటే అదే తినిపించాలి ఉన్నది, అంతనే తినిపించాలి ఉన్నది, కానీ పాలు ఎక్కువ వస్తాయి. సో అందుకోసం బ్రీడే తీసుకోవాలి. బ్రీడ్ తీసుకుంటే కొంచెం మంచిది అని చెప్తున్నారు మజర్బాయ్ అయితే. సార్ స్టార్టింగ్ ఎట్లా ఉన్నాయి సార్ రేట్లు మనకి ఈ 2 రోజులు వచ్చేసి? ఇప్పుడైతే ముర్రాలో ఈరోజు వచ్చింది 150,000 నుంచి నా దగ్గర దాదాపు 2 లక్షల దాకా ఉన్నాయి తమ్ముడు. ఓకే. 150,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అవును. బనీ వస్తాయి, బనీ వస్తున్నాయి. అది 1,00,000 నుంచి 1,30,000 మధ్యలోనే ఉంటాయి మొత్తం. ఓకే. బన్నీ అయితే 1,00,000 నుంచి 1,30,000 మధ్యలో. 1,00,000 నుంచి 1,25,000 అయితే ఎక్కువ ఉన్నది. ఒకటే బర్రె ఉన్నది, 2 బర్రెలు ఉన్నది దాంట్లో, అది 1,30,000కి ఉంటాయి. 1,30,000 ఉన్నది. ఓకే. చూసుకోవచ్చు. ఇప్పుడు 2 రోజుల్లో ఇవేనా సార్? ఇదే. ఓకే. హై క్వాలిటీ, ఇదే హెవీ మిల్కర్స్ మనం మాట్లాడుతున్నాం. హెవీ మిల్కర్స్ చూసుకోవచ్చు, సైజ్ చూడొచ్చు, హైట్ సైజ్ చూసుకోవచ్చు. ఇట్లాంటి బర్రెలు ఇక్కడ కనిపిస్తున్నాయి, కనిపిస్తలేదు కాదు నిజం చెప్పాలి అంటే. ఇట్లాంటి క్వాలిటీ ఇట్లా మన హైదరాబాద్లో ఎక్కడ కనిపిస్తున్నాయి. అవును. చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ కూడా చూడొచ్చు, దాని టీట్స్ గ్యాప్స్ కూడా చూడొచ్చు, ప్రతి బర్రెకు చూడొచ్చు. ఓకే. టీట్స్ మొత్తం గ్యాప్ కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా 100 పైన గేదెలు అయితే సేల్కున్నాయని చెప్తున్నారు. ఈ రోజు వచ్చిన గేదెలు అయితే ఇది ఇక్కడ మొత్తం హెవీ సైజ్, బాడీ సైజ్ కూడా మంచిగా ఉంది సార్. ఇది బఫెలో బాగుంది. దీని గురించి ఒకసారి చెప్పరు సార్? ఇది 2 ఈతలు ఉంది. పాల కెపాసిటీ అందా ఎన్ని పాలు ఇస్తుంది? 20 లీటర్స్ ఇస్తాయి. 20 లీటర్స్. ఓకే. రొమ్ములు కూడా వాటి మధ్య గ్యాప్ అయితే సమానంగా ఉన్నాయి. 4 రొమ్ముల మధ్య కూడా గ్యాప్ కూడా చూసుకోవచ్చు. మీరు కూడా సమానంగా ఉన్నాయి. మిల్క్ వెయిన్స్ కూడా పైన పాలు కొంచెం నడిపిస్తే మనకు కనిపిస్తాయి. అవును. ఓకే. చూసుకోవచ్చు. అన్ని కూడా మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే దిగాయని చెప్తున్నారు. 14 నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ చూద్దాం ఒకసారి. నిన్న మీరు ట్రైనింగ్ క్లాసెస్కి వస్తే అప్పుడు బర్రెలు లేదు. అవును సార్. సాటర్డే మీరు ట్రైనింగ్ క్లాసెస్ ఒక వీడియో తీసుకొచ్చి ఇప్పుడు దిగినాయి, మొత్తం ఫిల్ అయిపోయింది. అవును. 2 రోజులు చూస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి, మళ్ళీ వేరే బ్యాచ్ వస్తాయి. ఓకే. కంటిన్యూషన్గా ఇట్లా వస్తూనే ఉన్నాయి, వెళ్ళిపోతూనే ఉన్నాయండి. రైతులు వచ్చి కొనుగోలు చేస్తూనే ఉన్నారు. సార్ పాలు ఇక్కడ చూడు సమానంగా బర్రెలు అంటే సైజ్ చూడండి, దానికి బాడీ స్ట్రక్చర్ చూడండి. ఓకే.
ఏమో సన్నగా ఇది అది స్క్రాప్ నా దగ్గర రాదు. ఓకే. నా దగ్గర వచ్చేది బ్రీడ్ మంచి క్వాలిటీదే వస్తాయి. స్క్రాప్ నేను తీసుకురాను, నా అమ్మను. ఓకే ఓకే. పాలనరాలు కూడా కనబడుతున్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ రాగానే మనకి అంటే దానా ఏమన్నా వేస్తారా, మొత్తం ఎండుకుట్టే ఎట్లా సార్? ఇప్పుడైతే కొంచెం ఎండుకుట్టేస్తారు. ఓకే ఓకే. బర్రెకి 2 kgs అట్లా దానా పెడతాం ఇప్పుడు. దానా పెడతారు. అంతే, ఎక్కువ ఏం పెట్టాం. ఓకే. దానా కూడా నానే లేదు దీనికి. ఓకే. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చినాక కొంచెం టైర్డ్నెస్ ఎక్కువ ఉంటాయి నా రైస్. ఆ టైర్డ్నెస్కి ఎక్కువ దానా పెట్టకూడదు, ఎంత ఎక్కువ మేట పెట్టకూడదు. ఓకే. తినడానికి మొత్తం తినేస్తే కూడా ఏమైతాయి అంటే జామ్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ టైం తినడానికి కొంచెం ఇబ్బంది పడతాం. సో ఫస్ట్ డే అయితే కొంచెం తక్కువనే పెట్టాలి, నెక్స్ట్ డే కూడా కొంచెం తక్కువ, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినాక ఒక 1/2 kg అట్లా పెరిగితే వెళ్ళాలి. ఓకే. రైతులు ఇక్కడ నుంచి వాళ్ళ ప్లేస్కి తీసుకెళ్ళినా కూడా సేమ్ అట్లనే చేయాలి సార్? స్టార్టింగ్ ఫస్ట్ డే దిగిన రోజు తీసుకుపోయిన వాళ్ళు, ఓకే, అనుభవం ఉన్న వాళ్ళు ఫస్ట్ డేనే తీసుకుపోతారు. మాక్సిమం 80% సేమ్ డే తీసుకుపోతారు. ఓకే. నరేష్ కొత్త లోడ్ నుంచే తీసుకుపోతారు. సో వాళ్ళు కూడా నేను అదే చెప్తా. నేను పర్సనల్గా ఇది మనం అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాం, యూట్యూబ్లో ఏం చెప్పాలి చెప్తున్నాం, కానీ నాతోని పర్సనల్ ఎవరైనా కస్టమర్ కూర్చుంటే నేను ఎట్లా తినిపించాలి, ఏం దానా తినిపించాలి, ఎంత మేత వేయాలి, మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళకు ఆఫీస్లో బర్రె ఇచ్చే ముందుగానే. సో అదే ఫాలో అయితేనే వాళ్ళకు రిజల్ట్, మన దగ్గర తీసుకుపోయిన వాళ్ళకి రిజల్ట్ ఎక్కువ మంచిగా ఉన్నది కదా తమ్ముడు. నెగటివ్ పాయింట్స్ ఏం లేదు. ఇక్కడ మనం మొత్తం ఫెసిలిటీస్ ఇచ్చే ఉన్నాం. ఎవరైనా కస్టమర్ ఉంటే వాళ్ళకు ఫుడ్ కూడా అవైలబుల్గా ఉన్నది, కుక్ కూడా అపాయింటెడ్ ఉన్నది. ఎవరు ఏం తింటారో అది చేసి పెడుతున్నాం, దానికి ఏం లేదు. సో వాళ్ళు చూసుకునే వాళ్ళు చూసుకోపోతారు, అనుభవం ఉన్న వాళ్ళు అప్పుడే 4 తీట్స్ మంచిగా ఉన్నది, లేదు పాలు సరిగా వచ్చింది లేదు, అది చూసుకుని తీసుకుపోతారు. కొన్ని రైతులు కొత్తగా ఉంటారు, లేకుంటే అనుభవం లేకుంటే వాళ్ళు ఇక్కడ పండుకొని 3 times 2 times అట్లా చూసుకుని తీసుకుపోతారు. ఎందుకంటే మన దగ్గర ఫోర్స్ లేదు. నేనైతే చెప్తా మొత్తం చూసుకుని తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే నీకు కూడా నువ్వు డబ్బులు పెట్టిన తర్వాత నీకు ఏం ప్రాబ్లం రాకూడదు. నేను బర్రెల దగ్గర నిలబడి నేను బయటికి తీసి నేను చెప్పవచ్చు ఈ బర్రెలు ఇట్లా, ఆ బర్రె ఇట్లా అంటే, కానీ ఇట్లాంటి క్వాలిటీ ఉంటే దిష్టి ఎక్కువ, జనాలు ఎక్కువ చూస్తారు, బర్రెలకు దిష్టి అవుతాయి. అందుకోసం నేను ఎక్కువ బయటి బర్రెలు తీసి అట్లా నేను చూపించను. నార్మల్గా మీతోని ఎంత లోడ్ వచ్చింది అని చెప్తా. ఓకే, ఎంత పాల కెపాసిటీ ఉన్నది అదే చెప్తాను నేను. సో స్టాక్ అయితే పూర్తిగా ఉన్నది. ఎవరైనా కావాలంటే ముర్రా అయితే నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే 80 బర్రెలు దిగే ఉన్నది. ఎవరైనా కావాలి అంటే ప్యూర్ క్వాలిటీ ముర్రా జాతి బర్రెలు కావాలి అంటే నా దగ్గర రండి, తీసుకొని వెళ్ళండి. బనీకు ఎవరు కావాలి అంటే నైట్లో బండి వస్తున్నాయి, నైటే రావాలి, లేకుంటే పొద్దున వెళ్ళి మార్నింగ్ 5 o'clock 6 o'clock రావాలి, లేకుంటే వెళ్ళిపోతాయి. సో తొందరగా వచ్చి బనీ అయితే తీసుకొని వెళ్ళండి. బనీ కూడా ఇప్పుడు నా దగ్గర ప్రతి వారంలో 4-5 లోడ్ తేయడానికి చూస్తున్నాయి. ఎందుకంటే సూడి మీద ఎక్కువ గిద్దలు ఉన్నది, అందుకోసం కొంచెం వెయిటింగ్ అవుతున్నాయి. జాఫరాబాదీ కూడా ఈ రోజు అక్కడ నుంచి బయలుదేరినాయి. అది కూడా 5-6 daysలో మన దగ్గర జాఫరాబాదీ కూడా హెవీ మిల్కర్స్ అయితే 20+ మన దగ్గర వస్తున్నాయి. ఓకే సార్, మంచి గిద్దలు హెవీ మిల్కర్స్ కావాలి అంటే మజర్ డైరీ ఫామ్ ఒక్కటే మీకు చోట ఉన్నది ఆంధ్ర తెలంగాణలో. మన డైరీ ఫామ్ వచ్చి తీసుకొని మంచి క్వాలిటీ తీసుకొని వచ్చు. ఆనర్ సార్ బన్నీ అంటే ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? కచ్బుజ్. ఓకే. ఆ ఏరియా కచ్ డిస్ట్రిక్ట్. ఓకే. కచ్లో పెద్ద అయిన మతలబ్ జనాలు ఎక్కువ ఉన్నది అంటే భుజ్లో మనం పోయి అక్కడ నుంచి తిరిగి తీసుకుంటాం. కచ్ డిస్ట్రిక్ట్ అయితే 7,500 kilometers టోటల్గా. అంటే ఓకే, టోటల్ ఆ డిస్ట్రిక్ట్ ఇండియా నంబర్ మతలబ్ ఎక్కువ భూమి ఉన్న ఏమైనా డిస్ట్రిక్ట్ అంటే అది కచ్ డిస్ట్రిక్ట్. ఓకే. కచ్ డిస్ట్రిక్ట్లో బనీ ఒక ప్లేస్ ఉన్నది, పాకిస్తాన్ బార్డర్కు తగిలేది ఒక అది ఉంటాయి. నువ్వు మ్యాప్లో అహ్మదాబాద్ నుంచి భుజ్ కొట్టండి, మీకు 341 kilometers ఒక దారి చూపిస్తే, ఒక దారి 400 చిల్లర చూపిస్తాయి. అక్కడ వెళ్ళినాక డైలీ 7,500 kilometers కచ్ డిస్ట్రిక్ట్లో మనం డైలీ 400 kilometers తిరుగుదాం. బర్రె ఒక్కొక్క ప్లేస్లో ఒకటి కొన్ని అంటే డైలీ 400 kilometers కచ్ డిస్ట్రిక్ట్లోనే మనకు తిరగడానికి ఉంటాయి. ఓకే. బనీ అంటే అక్కడే అహ్మదాబాద్ నుంచి అంత దూరం వెళ్ళినా కానీ బనీ అందరూ చెప్పి అమ్ముతున్నారు, బర్రెలు బనీ అంటున్నారు. బనీ అహ్మదాబాద్ దిగిన తర్వాత 50 kilometers 100 kilometers లేదు. ఓకే, అర్థమైంది కాదు. అది వేరే బ్రీడ్. తరార్ వెళ్తే తరార్ బ్రీడ్ ఉంటాయి, మైసానా వెళ్తే మైసానాది ఉంటాయి, అహ్మద్ నగర్ కూడా ఉన్నది, అక్కడ వేరే బర్రెలు. అది బనీ కాదు, బనీ కాదు, లోకల్ బర్రెలు. ఓకే. అది దానికి నువ్వు బనీ చెప్పేస్తే అది బనీ కాదు.
ఓకే. నరేష్ 30 ఇయర్స్ నేను దేశమంతా 15 to 16 ఇయర్స్ తిరిగి బర్రెలు తీసుకున్నాను. ప్రతి ఊరు తెలుసు, ప్రతి డిస్ట్రిక్ట్ తెలుసు, ప్రతి ప్లేస్ తెలుసు. నేను ముర్రా అంటే హర్యానానే నేను మాట్లాడేది. అక్కడ నుంచి బర్రెలు వస్తేనే పాలు ఇస్తాయి, ఎక్కువ కాలం ఇస్తాయి. ఎక్కువ కాలం ఇస్తేనే ఒక రైతుకు మొత్తం దగ్గిపడి మతలబ్ ఏం వేసినాడు మొత్తం డబ్బులు వస్తాయి, బర్రె ఫ్రీ అవుతాయి. బనీ కూడా అంటే బనీ అహ్మదాబాద్ నుంచి మనం 350 కిలోమీటర్స్ 400 వెళ్ళిన తర్వాత తిరిగి 400-500 కిలోమీటర్స్ ఆ రేంజ్లోనే బనీ సైడ్ అని బనీ ఒక్కడ ఊరు ఉన్నది. ఓకే. అక్కడ వెళ్ళి ఆ సైడే మనం తీసుకుంటే మనకు అవుతాయి. కచ్ డిస్ట్రిక్ట్లో వెళ్ళిన తర్వాత బనీ వెళ్తాం, అంజార్ వెళ్తాం, త్వరగా వస్తలేదు. ఆ ఏరియాస్ మొత్తం తిరిగితే అక్కడ దొరుకుతాయి బనీ. గుజరాత్ వెళ్ళినా నేను తీసుకొచ్చిన బనీ బర్రెలు అంటే బనీ బర్రెలు కాదు అది. ఓకే. ఈ పైన ఈ సైడ్ వెళ్తే మొత్తం రాజస్థాన్ నుంచి పైన నుంచి వస్తాయి. రాజస్థాన్ బార్డర్ అక్కడ నుంచి 50-70 కిలోమీటర్స్. అహ్మదాబాద్ దిగినాక 120 కిలోమీటర్స్ ఈ సైడ్ నుంచి వెళ్తే మనకు రాజస్థాన్ తగులుతాయి. బనీ అంటే అక్కడ నుంచి ప్యూర్ బ్రీడ్ నేను తీసుకోపోతా నరేష్. ఎందుకంటే మనం మాట్లాడేది విషయం కాదు, మనం చెప్పేది కాదు, మనం ప్రాక్టికల్గా చూపిస్తాం. నేను 6-7 ఇయర్స్ బిఫోర్ నేను చూపించిన యూట్యూబ్ మీద. ఇప్పుడు కూడా మనం పర్సనల్గా వెళ్తాం, మొత్తం ఎట్లా ఉంటాయి దారి, ఎట్లా కొంటాం, ఎట్లా తిరగాలి అవుతాయి, బ్రీడ్ అంటే ఎక్కడెక్కడ ఏమున్నది మొత్తం చూపిస్తాను. ఇక్కడిది కూడా ఈ సైడ్ది కూడా చూస్తా, బనీ కూడా మీకు మొత్తం చూపిస్తా. ఓకే సార్. సో అది అయితే ప్లాన్ చేస్తాం, వచ్చే 10 లోపలనే ప్లాన్ చేస్తాం, దానికి ఏం లేదు. ఎందుకంటే ఒక్క రైతుకి బర్రె చూస్తే వాళ్ళకు అనుభవం లేదు, ఏ బ్రీడ్ ఉన్నది ఏ బ్రీడ్ లేదు, ఏం కొనాలి ఏం కొనకూడదు అని వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఒక్కటే చూస్తున్నారు, తక్కువలో ఏమొస్తున్నాయి, తక్కువలో ఏమొస్తున్నాయి. ముర్రా ఎవరైనా 1,10,000, 1,20,000, 1,30,000 అంటే ముర్రా అని అనుకొని తీసుకుంటున్నాడు, కానీ అది ముర్రా కాదు. బనీ అంటే బనీ ఇక్కడ అహ్మదాబాద్ సైడ్ నుంచే 50-100 కిలోమీటర్స్ తిరిగి జనాలు తీసుకొచ్చి అమ్ముతున్నారు బనీ అని. అది 90,000, 1,10,000, 1,20,000, 1,30,000 అది కూడా కాదు బనీ. ఓకే. జాఫరాబాదీకు ఏం తేడా లేదు, జాఫరాబాదీ ఒక్క సైడే ఉన్నది. జాఫరాబాదీ కూడా కొమ్ములు ఏముంటాయి, జాఫరాబాద్ ఏంటి అంటే అది కూడా మనం చెప్తాం జాఫరాబాదీ గురించి. ఆ సైడ్ మనం వచ్చే నెలలో ఒక ట్రిప్ కొట్టి వస్తాం మొత్తం గుజరాత్. నేను పర్సనల్గా మొత్తం ఎక్కడ ఉన్నాం, ఏమున్నది, ఎక్కడి నుంచి బర్రెలు దొరికితేనే మనం అది వచ్చితేనే మనకు పాలు ఇస్తాయి. పాలు ఇస్తే కూడా ఎక్కువ కాలం ఏ బ్రీడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చే మంచిగా ఉంటే అక్కడ నుంచే పాలు ఎక్కువ వస్తాయి. సో నేనైతే ఫస్ట్ డైరీ నేర్పించిన 30 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ 16 ఇయర్స్ నేను సొంతం డైరీ నేర్పించిన, కౌంటర్స్ వేసిన, అది అమ్మినాక. ఇది సేల్స్ బిజినెస్లో అయితే నేను 10-12 ఇయర్స్ నుంచి నేను ఆన్లైన్ కనిపిస్తున్నా. ఓకే. సో సేల్స్ బిజినెస్ అయితే మనం సొంతంగా డెవలప్ అయిన తర్వాత ఏ బ్రీడ్ మనకు మంచిగా ఉన్నది అది ఫైనల్గా ఇండియా తిరిగి మొత్తం మనం ఫైనల్ అయిన 3 బ్రీడ్స్ మీద నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. బనీ, జాఫరాబాదీ, ముర్రా, ఇది 3 మీదనే మనం అందరికీ చెప్తున్నాం ఇదే తీసుకోమని. ఎందుకంటే ఎక్కువ కాలం ఇచ్చేది బ్రీడ్ ఉన్నది, ఎక్కువ పాలు ఇచ్చేది. సో అందుకోసం ఫైనల్గా మనం అమ్ముతున్నాం కూడా అదే బ్రీడ్స్లో ఎప్పుడు మనం కాంప్రమైజ్ చేయలేదు. ఓకే. సో థ్యాంక్ యూ నరేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.